మెగాస్టార్ చిరంజీవి గారికి జీవిత సాఫల్య పురస్కార అవార్డు, అదే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇది యూకే గవర్నమెంటు 19వ తారీఖున చిరంజీవి గారిని గౌరవప్రదంగా తమ పార్లమెంట్లో, అంటే యూకే గవర్నమెంట్ పార్లమెంట్లో ఆహ్వానించి ఇస్తున్న అవార్డు. అసలు అవసరమా? ఎందుకు ఇస్తున్నారు? యూకే గవర్నమెంట్కి ఏం చేశాడు? పోనీ భారతదేశంలో ఏం చేశాడు? ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు? ఇప్పుడు మనం సూటిగా తెలుసుకుందాం, సుత్తి లేకుండా. చిరంజీవి గారు అంటే మన భారతదేశంలో తెలుగు తెలిసిన వాళ్ళందరూ అన్నయ్య, మెగాస్టార్ అని పిలుచుకుంటారు. ఇది వాళ్ళ అభిమానం. సినిమా పరంగా మెగాస్టార్, సుప్రీం హీరో. చాలామంది ఇప్పుడున్న నటులకి, నటీమణులకి, సినిమా వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారి కష్టం, ఆయన ఒక డ్యాన్స్ని వెపన్గా పెట్టుకొని తొక్కేసే వాళ్ళ అపోజిషన్లో ఉంటే కూడా నిలదొక్కుని ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు అంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటికీ నితిన్ లాంటి వాళ్ళు, ఒకప్పుడు ఉదయ్ కిరణ్ గురించి అనుకోకూడదు ఇప్పుడు, అందులో చిరంజీవి గారి మ్యాటర్లో. సో తరుణ్ ఇలాంటి వాళ్ళు కూడా చిరంజీవి గారి కెరీర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నటులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా పోటీ పడుతుంటారు. సో ఇది ఒక ఘనత. తర్వాత బ్లడ్ బ్యాంకు పెట్టి ప్రజా సంక్షేమం కోసం అంటే ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు టూరిజం మినిస్టర్గా పనిచేశాడు. ఎస్, ఆయన దాంట్లో విరివిగా సేవలు అందించడం, ఇదంతా భారతదేశంలోనే చేశాడు. అయినా వాళ్ళు గౌరవించుకోవడం కోసం ఈ అవార్డు తమ యూకే పార్లమెంట్లో చిరంజీవి గారిని సత్కరించుకుంటున్నారు. ఇది వాళ్ళు చిరంజీవి గారికి ఇచ్చే గౌరవం. అమెరికాకి, యూకేకి, వాళ్ళకి చిరంజీవి గారి వల్ల ప్రయోజనం ఉంది అని చెప్పుకోవడానికి కాదు. వాళ్ళు చిరంజీవి గారిని, మన సౌత్ ఇండియన్ స్టార్ని గౌరవించుకుంటున్నట్టుగా ఇస్తున్నారు. ఇదనమాట. ఇంకా చాలా చేసి ఉండొచ్చేమో చిరంజీవి గారు, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు కూడా. కానీ చేసినవి కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు చిరంజీవి గారు, చాలా ఆదుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో పొన్నమ్మలం లాంటి స్టార్కి దాదాపుగా 30 లక్షలు ఖర్చు అయితే ఆయన డబ్బులు ఇచ్చారు. కొంతమందికి పేషెంట్స్కి, అంటే సెలబ్రిటీలకి మాత్రమే చిరంజీవి గారు ఎక్కువ ఇచ్చారు. ఆయనకి డైరెక్ట్గా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ సెలబ్రిటీ, ఆ పేషెంట్కు కూడా తెలియకుండా చిరంజీవి గారు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. సుమన్ టీవీ ద్వారా చేసిన కొన్ని ఇంటర్వ్యూస్కి దాదాపుగా 2-3 కోట్లు చెక్కులు రాసిచ్చినట్టు యాంకర్ రోషన్ గారు డైరెక్ట్గానే చెప్పేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇస్తున్నారు. మధ్యలో ఉదయ్ కిరణ్ మాట వచ్చింది, దాన్ని క్షమించగలరు. ధన్యవాదాలు.